తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేని వారు బీఆర్ఎస్ ఉండొద్దని కోరుకుంటున్నారని 24 ఏళ్లుగా ఇలాంటి మాటలు వింటూనే ఉన్నామని మాజీ ఎమ్మెల్యే పాల్కసుమన్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. జయశంకర్ సార్ చెప్పినట్లు ఎప్పటికైనా మట్టికైనా మనోడు ఉండాలని, తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ ఉంటుందన్నారు. బ్లాక్ మనీ వైట్గా చేసుకునేందుకు సీఎం రేవంత్ సోదరులు 3 నెలల్లో 6 కంపెనీలు ఓపెన్ చేసి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఇటువంటి మాటలు మనం అందరం వింటనే ఉన్నాం. మీరు వింటనే ఉన్నారు, మీడియా మిత్రులు, మేము వింటనే ఉన్నాం, తెలంగాణ సమాజం కూడా వింటనే ఉన్నది. చాలామంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర పుట్టుకను భరించలేనటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఇష్టపడనటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర పుట్టుకకు కారణమైనటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి కారణమైనటువంటి పార్టీ ఉండొద్దని వాళ్ళు ఏదో కోరుకుంటున్నట్టున్నారు, భ్రమలలో ఉన్నారు. కానీ 24 సంవత్సరాలు ఇదంతా జరుగుతూనే ఉన్నది. వాళ్ళంతా ప్రతి ఒక్క సందర్భంలో ఎవరో ఒకరు ఈ రకమైనటువంటి ఆరోపణలు, అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. కానీ 14 ఏళ్లు పోరాటం చేసింది మా పార్టీ, తెలంగాణను తెచ్చింది మా పార్టీ. 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా దేశానికే ఆదర్శంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను సమున్నతంగా నిలిపిన పార్టీ మా పార్టీ. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రజల గొంతుకగా, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీకగా పెద్దలు జయశంకర్ సార్ చెప్పినట్టు ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి, మన ఇంటోడు ఉండాలని ఏదైతే వారు చెప్పినారో దానికి అనుగుణంగా మన ఇంటి పార్టీగా, మన పార్టీగా, మన కుటుంబ పార్టీగా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర ప్రజల పక్షాన గట్టిగా పోషిస్తాం. ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తాం. ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చేటట్టుగా డెఫినెట్గా పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఈ ప్రభుత్వం భరతం పడతాం. ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ నెరవేర్చేదాకా ఈ ప్రభుత్వం వెంటబడతాం. ఇటువంటి ఇక చిల్లర మల్లర మాటలు వాళ్ళు వీళ్ళు మాట్లాడిన పెద్దగా మేమైతే పట్టించుకోం. 24 సంవత్సరాలుగా మాకు కూడా అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్క సందర్భంలో ఎవరో ఒకరు ఇట్లా బట్టగలిసి మీద వారిస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా మా పార్టీ బ్రహ్మాండంగా 24 ఏళ్ళు ప్రస్థానం పూర్తి చేసుకుని 25 సంవత్సరం ప్రస్థానం నడుస్తుంది. రాబోయే 100 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా మా పార్టీ ఉంటుంది. థ్యాంక్ యూ. గడిచిన 3 నెలల్లో రేవంత్ రెడ్డి గారి కుటుంబం సుమారు 5-6 కొత్త కంపెనీలు ఏర్పాటు చేసింది. వాళ్ళ సోదరులే దీంట్లో డైరెక్టర్స్. ఆ కంపెనీలు మీకు మచ్చుకొక 4 కంపెనీల పేర్లు చదివి వినిపిస్తా. అర్బన్ ప్రిజం ఇన్ఫ్రా ఎల్ఎల్పి, దీంట్లో మేజర్ పార్ట్నర్ తిరుపతి రెడ్డి అనుముల. స్వచ్ఛ్ బయోగ్రీన్, దీంట్లో మేజర్ పార్ట్నర్ జగదీశ్వర్ రెడ్డి అనుముల. ఇందాక మీకు ఫోటో చూపించిన. నిన్న తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కూర్చుకున్నది ఈ కంపెనీతోనే. R9 ప్రాపర్టీస్, దీంట్లో మేజర్ పార్ట్నర్ కృష్ణారెడ్డి అనుముల. దీంట్లో కూడా తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. R9 కన్స్ట్రక్షన్స్, దీంట్లో మేజర్ పార్ట్నర్ కృష్ణారెడ్డి అనుముల. దీంట్లో కూడా తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. సో గడిచిన 3 నెలల్లో ఇవి ఒక 4 కొత్త కంపెనీలు ఓపెన్ చేసిండ్రు. ఇవే కాకుండా వీళ్ళు చిన్న షేర్ హోల్డర్లుగా వీళ్ళ దోస్తులను పెట్టి ఇంకా 10-15 కంపెనీలు ఏర్పాటు చేశారు. వీళ్ళు కుటుంబ సభ్యులు మేజర్ షేర్ హోల్డర్స్గా ఇప్పుడు నేను బయట పెడుతున్నటువంటి 4 కంపెనీలు, వీళ్ళు మైనర్ షేర్ హోల్డర్స్గా ఇంకో 10-15 కంపెనీలు వీళ్ళ దోస్తులను, వీళ్ళ బంధువులను, వీళ్ళని పెట్టి అవి కూడా ఏర్పాటు చేశారు. ఆ వివరాలు కూడా మీకు రేపు మా ప్రెస్ మీట్లో ఆ వివరాలు కూడా నేను మీకు అందిస్తాను. సో ఏంది ఈ కంపెనీల వెనుక మతలబ్ అంటే, ఇప్పుడు ఈ అన్నదమ్ములు రేవంత్ రెడ్డి గారు వారు వెనుకున్నటువంటి కొద్దిమంది, అంటే వ్యవహారాన్ని హైదరాబాద్ వేదికగా, సెక్రటరియట్ వేదికగా, ముఖ్యమంత్రి గారి జూబ్లీహిల్స్ ఇల్లు వేదికగా ఎవరు నడిపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ, మీడియా మిత్రులకు మీకు కూడా తెలుసు. వాళ్ళంతా కూడా కలిసి రియల్టర్లను బెదిరించో, బిజినెస్ మెన్ను బెదిరించో, కాంట్రాక్టర్లను బెదిరించో, వాళ్ళ నుండి వీళ్ళ నుండి వసూలు చేసినటువంటి డబ్బులు అవన్నీ కూడా ఈ కంపెనీల ద్వారా రూట్ చేసి ఆ బ్లాక్ మనీని అంతా వైట్ మనీగా మార్చేటటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఒకవైపు అధికార దర్పాన్ని, పదవులు లేకున్నా, హోదాలు లేకున్నా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, రాష్ట్రమంతా తిరుగుతూ, రాష్ట్ర రాజధానిలో తిరుగుతూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఒకవైపు, ఇంకొక వైపేమో అవినీతి విచ్చలవి